అందరికీ నమస్కారం. మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ కొత్త కథ చెప్పబోతున్నాను. కథ అంటే కథ కాదండి, రియల్ లైఫ్‌లో జరిగే కొన్ని సంఘటనలు మీకు బాగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వ్లాగ్స్ చూస్తున్నప్పుడు ఒక వీడియో చూసానండి. అదేంటంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరి మీద మనం ఆధారపడకూడదు అని క్లియర్‌గా వీడియో కావాలంటే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు ముసలి వాళ్ళని అంటే 60 సంవత్సరాలు ఇప్పుడు తల్లిదండ్రుల్ని ఎంతమందో అనాథ శరణాలయాల్లో వదిలి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు ఫారెన్‌లో ఉండేటప్పుడు అలాంటిది. ఇది ఎప్పటినుంచో జరుగుతూనే ఉంది ఈ అన్యాయం. దాని మీద ఎందుకు ముసలి వాళ్ళని ఏజ్ పైబడిన వాళ్ళని, పెద్దవాళ్ళని ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోతారో అనాథలుగా అన్నది ఒక గద్ద కథ చెప్తుందన్నమాట. కథ రూపంలో మనము ఇది ఎందుకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అవగానే విడిచిపెట్టి వెళ్ళిపోతారో దాని మీద మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కథ తెలుసుకుందాము. ముసలితనంలో పిల్లలు ఎందుకు వదిలి వెళ్ళిపోతారో ముసలి రాబందు మనకి చెప్పిన కథ. ఈరోజు వీడియోను స్క్రిప్ట్ లేకుండా అందరూ చూడాలి. ఎందుకంటే ముసలితనం ఒకరోజు అందరికీ వస్తుంది. ఈ రోజు బాలుడుగా ఉన్నవారు, చిన్నగా ఉన్నవారు రేపు యువకులు అవుతారు, ఎల్లుండి జవాన్ అవుతారు. ఆ తర్వాత ముసలితనాన్ని స్వీకరించాల్సిందే. ఏమి చేసినా ఎవరు వినరు. ఒక వ్యక్తి చాలా ధనవంతుడైతే లంచం ఇస్తే ముసలితనం అతనిపై ప్రభావం చూపదని కాదు. ఒకరు చాలా ధైర్యవంతులైన ప్రజలు అతనికి భయపడితే ముసలితనం కూడా భయపడి అతని దగ్గరకు రాదని కాదు కదా. జ్ఞాని అయినా, ధనికుడైనా, బలవంతుడైనా ఎవరైనా సరే ముసలితనం వచ్చినప్పుడు వారు నైపుణ్యాలన్నీ నిరుపయోగంగా మిగిలిపోతాయి. అంతే కదండి. అందుకే ఈ సమాచారాన్ని అందరూ శ్రద్ధగా వినాలి. ముసలితనంలో పిల్లలు ఎందుకు వదిలి వెళ్ళిపోతారో ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోవటానికి మనం ఈ కథను శ్రద్ధగా విందాం. ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై వేలాది రకాల పక్షులు రోజంతా కిలకిలలాడుతూ ఉండేవి. చెప్పాలంటే అడవిలోని పక్షులన్నీ ఆ మర్రి చెట్టుపై విశ్రాంతి తీసుకోవటానికి వస్తూ ఉండేవన్నమాట. కొన్ని పక్షులు ఆ చెట్టు శాశ్వత నివాస స్థలంగా ఉండేది. ఆ చెట్టుపై నివసిస్తూ పక్షులు అపారమైన ఆనందాన్ని పొందాయి. ఎందుకంటే చాలా పెద్ద చెట్టు అన్నమాట. మనం ఏదైనా ప్రదేశం లేదా ఒక వ్యక్తిని చాలా కాలం పాటు ఉంటే మనకు దానితో అనుబంధం ఏర్పడుతుంది కదా. అదే విధంగా ఆ చెట్టుపై నివసించే అన్ని పక్షులకు ఆ మర్రి చెట్టుతో అనుబంధం ఏర్పడింది. ఒకరోజు అడవిలో కరువు వచ్చింది. చాలా సంవత్సరాలుగా వర్షం కురవలేదు. అడవిలోని చెట్లు ఎండిపోయి వాడిపోసాగాయి. ఆ మర్రి చెట్టు కూడా వర్షాలు లేకపోవటం వల్ల ఎండిపోవడం మొదలుపెట్టింది. అన్ని పక్షులు నెమ్మదిగా ఆ చెట్టును వదిలి వెళ్ళిపోసాగాయి. ఆ చెట్టు పూర్తిగా ఎండిపోయి దాని ఆకులు, కొమ్మలు విరిగి కింద పడటం ప్రారంభమైంది. ఆ చెట్టుపై నివసించే అన్ని పక్షులు దానిని వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాయి. కేవలం ఒక ముసలి రాబందు మాత్రమే ఆ చెట్టుపై ఒంటరిగా కూర్చొని ఉంది. చెట్టుపై నివసించే పక్షులన్నీ ఒక్కొక్కటిగా వెళ్ళిపోవడం చూసింది. కానీ దానికి చాలా బాధ అనిపించింది. కొన్ని పక్షులు ఆ ముసలి రాబందును కూడా తమతో రమ్మని పిలిచాయి, కానీ అది వెళ్ళటానికి నిరాకరించింది. ఆ ముసలి రాబందు ఇలా అనుకుంది, నా జన్మ ఈ చెట్టుపైనే జరిగింది. నేను ఈ చెట్టుపైనే ఆడుతూ పాడుతూ పెరిగాను. నా జీవితంలోనే అన్ని సుఖాలను ఈ మర్రి చెట్టే నాకు ఇచ్చింది. ఈరోజు దానికి కష్టం వచ్చినప్పుడు నేను దాన్ని ఈ కష్టంలో ఒంటరిగా వదిలి ఎలా వెళ్ళగలను? ఈ చెట్టు నన్ను పెంచి పోషించింది. నా కష్ట సుఖాలను నాకు తోడుగా ఉంది. నేను ఈ చెట్టుకు రుణపడి ఉన్నాను. నేను చచ్చిపోయినా సరే ఈ చెట్టును వదిలి వెళ్ళను. ముసలితనంలో తమ తల్లిదండ్రులను వదిలి వెళ్ళిపోయేవారు లేదా పరాయి దేశంలో సుఖంగా జీవిస్తూ ఇంట్లో ఉన్న వృద్ధులను వదిలిపోయేవారు చాలా స్వార్థపరులు. తమ తల్లిదండ్రులు ముసలితనంలో వారికి ఆసరాగా నిలవాలని సంతానం సిగ్గుపడాలి. ఆలోచించండి. మీరు నిస్సహాయంగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వదిలిపెట్టారా? మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారు మిమ్మల్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళారా? మీరు ఎవరితోనైనా గొడవ పడి
కష్టాల్లో చిక్కుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారా? వారికి ఏదైనా మంచి వస్తువు తినాలనిపించినప్పుడు వారు దాన్ని మీకు పెట్టకుండా ఎప్పుడైనా ఒంటరిగా తిన్నారా? ఈ రోజు వారు పెద్దవాళ్ళైపోతే మీకు వారిపై అసహ్యం కలుగుతుందా? మీకోసం వారు ఎంతో చేశారు. మీరు వారి కోసం ముసలితనంలో ఊతకర్రగా కూడా ఉండలేరా? మిత్రులారా, ఈ ముసలి రాబందు చనిపోయే వరకు ఆ చెట్టును వదిలి వెళ్ళనని ప్రమాణం చేసింది. మరికొన్ని రోజులు గడిచాయి. ఆ చెట్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చెదలు దాన్ని తినటం మొదలుపెట్టాయి. అయినా ఆ రాబందు దాన్ని వదిలి వెళ్ళలేదు. పగలు అంటూ ఇటు తిరిగి తన ఆహారాన్ని సంపాదించుకుని సాయంత్రం కాగానే ఆ ఎండిన చెట్టు పైకి వచ్చి కూర్చునేది. ఈ విధంగా చాలా రోజులు గడిచిపోయాయి. దానిని వదిలి వెళ్ళటానికి పక్షులు ఇలా అనుకున్నాయి: రాబందు మావయ్య ఇంకా ఆ ఎండిన చెట్టు పైనే కూర్చొని ఉంది. మనమందరం కలిసి అతని వద్దకు వెళ్ళి నచ్చజెప్పి మన దగ్గరకు తీసుకువద్దాం. ఇలా అనుకుని కొన్ని పక్షులు ముసలి రాబందు దగ్గరికి వెళ్ళి తమతో పాటు రమ్మని అభ్యర్థించాయి. రాబందు మావయ్య, ఈ ఎండిన చెట్టుపై ఎందుకు కూర్చున్నావు? ఈ చెట్టు జీవితం ముగిసిపోయింది. చనిపోయిన దానితో పాటు రావటం ఎక్కడి తెలివి? ధర్మానికి హాని కలగని జీవనమే శ్రేష్టమని అంటారు. కుటుంబాన్ని పోషించగల దేశమే శ్రేష్టమైనది. ఈ చెట్టు పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. చెదలు పట్టి ఉన్నాయి. ఏదో ఒక రోజు గాలికి ఇది కూలిపోతుంది. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? శత్రువు, అప్పు, అగ్ని, వ్యాధి ఈ నాలుగింటిని సమయం ఉండగానే అణిచివేయాలని పండితులు చెప్తారు. అలా చేయనివాడు అనవసరంగా చనిపోతాడు. అదేవిధంగా నువ్వు కూడా ఈ చెట్టును వదిలి ఏదైనా మంచి ప్రదేశంలో నివాసం ఏర్పరచుకోవాలి అని అన్నాయి. మిత్రులారా, అన్ని పక్షులు నచ్చజెప్పినా ఆ ముసలి రాబందు ఆ చెట్టుని వదలటానికి సిగ్గుపడలేదు. అది ఇలా అంది: సోదరులారా, ఈ చెట్టును నా తల్లిదండ్రులతో సమానం. నా తల్లిదండ్రులు నన్ను ఇక్కడే కని నన్ను ఈ చెట్టు పైనే వదిలి వెళ్ళాయి. వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ చెట్టు పైనే ఆడుతూ పెరిగాను. నా జీవితంలోని అన్ని సుఖాలను నేను ఈ చెట్టు పైనే పొందాను. చిన్నప్పటి నుంచి ఆడుతూ పెరిగాను. నా జీవితంలోని అన్ని సుఖాలను నేను ఈ చెట్టు పైనే పొందాను. చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు నా ప్రయాణం ఈ చెట్టు పైనే గడిచింది. ఇప్పుడు ఈ కష్టకాలంలో నేను దీనిని వదిలి ఎలా వెళ్ళగలను? అది నా అతి పెద్ద స్వార్థం అవుతుంది. భక్తితో సేవ చేస్తూ నేను మీ వాడిని అని చెప్పే వారిని కష్టకాలంలో కూడా వదిలిపెట్టకూడదు అంటారు. ఎవరైతే వారిని కష్టాలలో వదిలి వెళ్తారో వారికి మహాపాపం పట్టుకుంటుంది. ఇంకా మనల్ని పెంచి పోషించి కష్ట సుఖాలలో తోడుగా ఉన్న తల్లిదండ్రులను వదిలివేయడం ఘోరమైన అపరాధంతో భాగం. అటువంటి సంతానానికి మనిషి జన్మ మళ్ళీ లభించదు. రాబందు చెప్పింది: నేను చనిపోయే వరకు ఇక్కడే ఉంటాను. మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళండి. రాబందు మాటలు విని పక్షులన్నీ నిరాశ చెందాయి. అవి తిరిగి వెళ్ళిపోయాయి. కొన్ని పక్షుల సోదరా, ఈ ముసలి రాబందుకు వయసుతో పాటు బుద్ధి కూడా మందగించింది. అందుకే మన మాట దానికి నచ్చటం లేదు అని అనుకున్నాయి. మరుసటి రోజు కొన్ని పక్షులు మళ్ళీ నచ్చ చెప్పడానికి వచ్చాయి. కానీ రాబందు వెళ్ళటానికి మళ్ళీ నిరాకరించింది. ఈసారి పక్షులన్నీ తమ ఇళ్లకు తిరిగి వెళ్లకుండా ఇంద్రుడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పాయి. ఓ భగవంతుడా, మేము నివసించే అడవిలో చాలా సంవత్సరాలుగా వర్షాలు కురవలేదు. అడవి అంతా నీరు లేకుండా ఉంది. చెట్టు మొక్కలు అన్నీ ఎండిపోయాయి. అడవిలో అన్ని జంతువులు అడవిని వదిలి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోయాయి. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, మేము నివసించిన ఆ మర్రి చెట్టుపై ఒక ముసలి రాబందు కూడా నివసించింది. అది ఇప్పటికీ అక్కడే ఉంది. మేము అక్కడ నుంచి వచ్చేసాము. కానీ ఆ రాబందు ఆ మర్రి చెట్టు వదిలి ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. చెట్టు ఎండిపోయి శిథిలావస్థకు చేరుకుంది. అది ఎప్పుడైనా కూలిపోవచ్చు. మేము దానికి నచ్చ చెప్పటానికి వెళ్ళాము. కానీ అది ఆ చెట్టును వదలటానికి సిద్ధంగా లేదు. చనిపోయే వరకు ఆ చెట్టును వదిలి వెళ్ళనని చెప్తోంది. అందుకే ఓ భగవంతుడా, దయచేసి మీరే స్వయంగా వెళ్ళి దానికి నచ్చ చెప్పండి. బహుశా మీ మాట వినవచ్చు. మిత్రులారా, పక్షులు విన్నపాన్ని ఇంద్రుడు అంగీకరించాడు.
ఇంద్రదేవుడు ఆ పక్షులతో పాటు ఆ అడవికి వెళ్లి ఆ ముసలి రాబందుకు నచ్చ చెప్పటం ప్రారంభించాడు. ఓ రాబందు రాజా, నేను దేవరాజు ఇంద్రుడిని. నీకు నచ్చ చెప్పటానికి వచ్చాను. ఈ చెట్టు చాలా శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కొమ్మలు ఎండిపోయి కుళ్ళిపోయాయి. దానిపై నీడ కోసం ఒక్క ఎండిన ఆకు కూడా మిగల్లేదు. నువ్వు కూడా చాలా ముసలివాడు అయ్యావు. ఏదో ఒక రోజు ఈ చెట్టు కూలిపోతే నువ్వు చనిపోవచ్చు. అందుకే ఈ చెట్టును వదిలి ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళు. మిత్రులారా, ఇంద్రుడి మాటలు విని ముసలి రాబందు ఇలా అంది. ఓ భగవంతుడా, ఒక మాట చెప్పండి. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నన్ను ఈ చెట్టుపై వదిలి స్వర్గానికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఈ చెట్టు నన్ను పెంచి పోషించింది. నేను దీనిపైనే ఆడుకున్నాను. ఇక్కడే ఉంటూ అన్ని సుఖాలను అనుభవించాను. ఈ చెట్టుపై జీవిస్తూనే నేను ముసలివాడినయ్యాను. నా జీవితం అంతా ఈ చెట్టు నీడలోనే గడిచింది. ఈ రోజు ఈ చెట్టుకు కష్టం వచ్చినప్పుడు నేను దీనిని వదిలి ఎలా వెళ్ళగలను? మీరు అందరూ అదే చెప్తారు. కష్టం వచ్చినప్పుడు పేదరికంలో మీ బంధువులను వదిలి వెళ్ళిపోతారు. నేను ఆ స్వార్థపరుల లాంటి వాడిని కాను. నేను చనిపోయే వరకు, నా చివరి శ్వాస వరకు నా తల్లిదండ్రుల వంటి ఈ చెట్టుతోనే ఉంటాను. ఆ ప్రేమను చూసి ఇంద్రుడు చాలా సంతోషించాడు. నేను నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను. చెట్టు చెప్పు, నీకు ఏం కావాలి అని అన్నాడు. అప్పుడు రాబందువు, భగవంతుడా, మీరు వరం ఇవ్వాలనుకుంటే నాకు వద్దు. ఈ మర్రి చెట్టుకు వరం ఇవ్వండి. ఇది మళ్ళీ పచ్చగా మారేలా, దీని ఆయుష్ పెరిగేలా చేయండి. నేను ఎలాగో ముసలివాడినయ్యాను. నాకు ఇంకా కొన్ని రోజులే జీవితం మిగిలి ఉంది. నా తర్వాత ఈ చెట్టు నీడలో వేలాది పక్షులు సుఖంగా ఉంటాయి. అందరికీ మంచి జరిగితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అని అంది. రాబందు మాటలు విని ఇంద్రుడు ఆ చెట్టును మళ్ళీ పచ్చగా చేశాడు. అడవి అంతటా వర్షం కురిసింది. అడవిలోని అన్ని చెట్లు మళ్ళీ పచ్చగా మారాయి. నలువైపులా పచ్చదనం అలుముకుంది. అడవిని వదిలి వెళ్లిన జీవులందరూ, పక్షులు, పక్షులు మళ్ళీ అడవికి తిరిగి వచ్చాయి. పక్షులన్నీ ఆ మర్రి చెట్టుపై మళ్ళీ కిలకిల రావాలు చేయసాగాయి. అన్ని పక్షులు ఆ ముసలి రాబందు మామయ్యకు చాలా సేవ చేశాయి. దానికి కావలసిన ఆహారం, నీరు అక్కడికే తెచ్చి ఇచ్చేవి. మిత్రులారా, ఈ విధంగా రాబందు శేష జీవితం సుఖంగా గడిచిపోయింది. మనం కూడా ఈ కథ నుండి ఒక నీతిని నేర్చుకోవాలి. మన వాళ్ళను కష్టకాలంలో ఎప్పుడు వదిలి పెట్టకూడదు. ముఖ్యంగా మన వాళ్ళు ముసలితనం పెద్దగా అయినప్పుడు, ముఖ్యంగా మనల్ని పెంచి పోషించిన తల్లిదండ్రులను, వారు మన జీవదాతలు. మిమ్మల్ని పెంచి పెద్ద చేయటానికి వారు ఎన్నో కష్టాలు పడ్డారు. వారి ముసలితనంలో వారు పెద్దవారైనప్పుడు మీరు ఆసరాగా నిలవలేకపోతే ఆ జీవితం వ్యర్థం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియోలో మరొక చర్చతో కలుద్దాం. మీ అందరికీ నా ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.